ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఇప్పుడు కీలక మలుపులు తిరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు అన్ని తానే వ్యవహరించిన విజయసాయి రెడ్డినే ఇప్పుడు అసలు వివరాలన్నీ బయటపెడుతున్నారు. లిక్కర్ పాలసీపై తన ఇంట్లోనే 2 సమావేశాలు జరిగాయని, ఈ సమావేశాలకు రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి కూడా హాజరయ్యారని ఆయన సిఐడికి చెప్పారు. 3 కంపెనీలు రాజ్ కసిరెడ్డి లీజుకు తీసుకున్నారని చెప్పారు. ఆ కంపెనీలకు తాను 100 కోట్లు అప్పిప్పించినట్లుగా కూడా చెప్పారు. ఇవన్నీ బయటకు వచ్చి చెప్పిన మాటలు. నిజంగా ఆయన ఇవే చెప్పాడా, అంతకు మించి చెప్పాడా అన్నది ఇప్పుడు ఆసక్తికరం. ఎందుకంటే లిక్కర్ వ్యవహారాల్లో విజయసాయిరెడ్డి పాత్ర లేదంటే ఎవ్వరూ నమ్మరు. రాజ్ కసిరెడ్డిని విజయసాయిరెడ్డి తెలివైన క్రిమినల్ అని అభినందించారు. కానీ విజయసాయిరెడ్డి తెలివితేటల్ని ఎవ్వరూ తక్కువ అంచనా వేయలేరు. సిఐడి విచారణ తర్వాత విజయసాయిరెడ్డి రాజ్ కసిరెడ్డిపైనే నిందలు వేశారు. ఆయన తెలివైన క్రిమినల్ అని చెప్పుకొచ్చారు. తనను ఘోరంగా మోసం చేశాడని, ఆయనను నమ్మి తాను మోసపోయానని చెప్పుకొచ్చారు. రాజ్ కసిరెడ్డిని ప్రోత్సహించి తప్పు చేశానని, పార్టీలో వాళ్లే ఆయనను పరిచయం చేశారన్నారు. రాజ్ కసిరెడ్డితో ఆర్థిక లావాదేవీలు అప్పులే అని వాదించడానికి విజయసాయిరెడ్డి ప్రయత్నించారు. రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి ఐపాక్లో పనిచేసే ఉద్యోగి. ఆయన జగన్ కు సన్నిహితమయ్యారు. విజయసాయిరెడ్డి ఆయనను లిక్కర్ గేమ్లో భాగం చేశారు. ఇప్పుడు ఆయనను ముందు పెట్టి అందరూ తప్పించుకోవాలని ప్లాన్ చేసినట్లుగా కనిపిస్తోంది. విజయసాయిరెడ్డిని లిక్కర్ స్కామ్లో సాక్షిగా చెప్పడమే పెద్ద వింత. ఎందుకంటే ఇప్పుడంటే ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. కానీ నిన్న మొన్నటి దాకా కొఠారిలో కీలకం. విజయసాయిరెడ్డినే ఏపీ లిక్కర్ స్కామ్లో తన వాటా తాను పొందారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ హయాంలో ప్రతి స్కామ్లోనూ విజయసాయిరెడ్డికి వాటా ఉంటుందని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆయన కూడా తనకు ఏమీ లేవని వాదిస్తున్నారు. విజయసాయిరెడ్డి ఎప్పుడు సిఐడి ఎదుట హాజరైనా ఆయన కోటరీ కథ చెబుతారు. శుక్రవారం కూడా అదే కథ చెప్పారు. కోటరీ తనను అవమానాల పాలు చేసిందని, అందుకే బయటకు వచ్చారని చెప్పుకొచ్చారు. ఇక్కడ గుర్తించాల్సిందేంటంటే ఆయన జగన్ పై ఈగ వాలనీయటం లేదు. ఆయన తనను దూరం పెట్టారని, దానికి కారణం కోటరీ అంటున్నారు. దూరం పెట్టింది నిజమే అనుకున్నా జగన్మోహన్ రెడ్డికి ఆయన ఎంత ఆప్తుడో అక్రమాస్తుల కేసులే నిరూపిస్తాయి. జగన్మోహన్ రెడ్డికి క్విడ్ ప్రోకో ఐడియా ఇచ్చింది, ఆ వ్యవహారాలన్నీ చూసింది విజయసాయిరెడ్డే అనేది బహిరంగ రహస్యం. అదాన్ డిస్టిలరీస్ కంపెనీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉండి అప్రూవర్గా మారిన తన అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డిది. కానీ ఆ కంపెనీని రాజ్ కసిరెడ్డి లీజుకు తీసుకున్నాడని అంటున్నారు. ఇలా సూట్ కేసు కంపెనీల్ని కూడా లీజుకు తీసుకుంటారా? అదాన్ డిస్టిలరీస్ కు ఒక ఫ్యాక్టరీ కూడా లేదు. మరి మద్యం ఎక్కడి నుంచి తెచ్చి అమ్మింది అనేది అసలు పాయింట్. అయితే జగన్ కు దూరమైన విజయసాయిరెడ్డిని సాక్షిగా చూపించి అప్రూవర్ గా మార్చే ప్రయత్నాలను టీడీపీ చేస్తోంది. అందులో సందేహం లేదు. ఇప్పుడు అదే జరుగుతోంది. జగన్ ను కాపాడేందుకు విజయసాయిరెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తారు. కానీ చివరికి ఆయన తప్పించుకోవాలనుకుంటే ఖచ్చితంగా జగన్ ను ఇరికించాల్సిన పరిస్థితిని సిఐడి కల్పిస్తుంది. అంటే ట్రాప్ లో పడిపోయినట్లవుతుంది. జగన్ కోసం తనను తాను బలి చేసుకునే పరిస్థితుల్లో, తన అల్లుడి కంపెనీ అరబిందోను నిర్వీర్యం చేసుకునే పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి ఉండరు. అక్కడే ఆయన అప్రూవర్ వ్యవహారం తేలిపోతుంది. అంటే జగన్ పై విజయసాయిరెడ్డి రాయి పడటానికి సిద్ధమైనట్లే అనుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు ఛానల్.